హైటెక్ సిటీలో నాటినటువంటి మొక్క ఈరోజు చూడాలని ఉందే. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ కుటుంబ ప్రభుత్వానికి, అమ్మయ్య వచ్చావా? అందరూ చావు కబురు తెచ్చి పేరంటం చేస్తుంటే పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. నిన్న మేమున్నాం, నేడు మీరున్నారు, మళ్ళా రేపు మేము వస్తాం. వచ్చిన ప్రతివాడు టైం వస్తుంది అనుకుంటాడు, టైం తెలుస్తుంది అంతే. గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఇది ఒక కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. కోట్ల మంది ప్రజలు ఎంతో ఆశతో ఈ రాష్ట్రంలోని ఎంతో మంది పేద ప్రజలు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ గవర్నమెంట్ కి వాళ్ళ యొక్క అండ, వాళ్ళ యొక్క భరోసా కోసం, వాళ్ళ యొక్క సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్. వాళ్ళ యొక్క హోప్ ని ఈరోజు బలి చేస్తూ వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఎయిమ్ ఈ రాష్ట్రంలో వైట్ కోట్ రెవల్యూషన్ రావాలి, ఈ రాష్ట్రంలో వైట్ కోట్ రెవల్యూషన్ తేవాలి. ఎందుకు? ఇక్కడున్నటువంటి మెడికల్ ప్రొఫెషనల్స్ దేశం మొత్తం కూడా వైద్య సేవలు అందించాలి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్య సేవలు ఈ రాష్ట్రంలోనే అందించాలనేటువంటి ఏదైతే ఉందో. బాగా యాక్ట్ చేస్తున్నాడు సార్, మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది సార్. ఆ ఏమ్ని కూటమి ప్రభుత్వం మీ ప్రైవేటైజేషన్ పద్ధతిలో డిఫీట్ చేయొద్దు అని మీకు తెలియజేసుకుంటున్నాను. నీకోసం మన వాళ్ళంతా రౌండ్ వేస్తున్నారు. మనం అంట అంత లైకింగ్ మరి లైకింగా తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా. రాష్ట్రం కూడా చేయనటువంటి దుస్సాహసం ఈ కూటమి ప్రభుత్వం చేసి ఎవడు భావరక్షణ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబరా అని అడుగుతున్నాడు మామయ్య. అవునవును. రిటర్న్ లో మాకు ఈ మెడికల్ కాలేజ్ వద్దు అని లెటర్ రాసినటువంటి ఏం చేద్దాం ప్రయత్నం మరి మన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం చేసింది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నేను అడుగుతా ఉన్నాను, చెప్పు. ఒక మెడికల్ కాలేజ్ తేవాలంటేనే ఎంత కష్టమో. 100 ఏళ్లకే 11 మెడికల్ కాలేజ్ మనకు ఉన్నటువంటి చరిత్ర మనకు. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందా? మరి 5 సంవత్సరాల కాలంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఏంటి బాబన్నా ఇంకోసారి దాంట్లో 5 సంవత్సరాల్లో 5 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఈ సంవత్సరం 5 అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా, వచ్చే సంవత్సరానికి 7 కాలేజీలు మళ్ళీ అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా మరి వచ్చినటువంటి ఒక కాలేజీకి వద్దు అని చెప్పి మీరు రిటర్న్ లో లెటర్ రాశారంటే దీన్ని ఏమనుకోవాలి? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు. సో జనసేనకు ఆయన వెళతారని ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. అన్నా బీపీ తెచ్చుకోకు, జీవితంలో ఎవరి మీదైనా పోరాడొచ్చు. నేపథ్యంలోనే ఆయన పవన్ కళ్యాణ్ తో రేపు భేటీ కాబోతున్నారు. తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది రేపు పవన్ కళ్యాణ్ తో భేటీ తరువాత. యాదవ జీవితం. అయితే వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి అంతకు ముందు వైఎస్ జగన్ తో కూడా మాట్లాడిన సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే మండుతున్నట్టుంది. వైఎస్ జగన్ కీలక బాధ్యతలను అప్పగిస్తాను వెళ్లకు అని చెప్పినప్పటికీ కూడా చూడటం కాదండి మీరు చెయ్యాలంతే.